మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్గొండ మండలం అప్పాజిపేట గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ గంగుల అండాలు సైదులు, ఉప సర్పంచ్ పోలి సతీష్ కుమార్ మరియు పంచాయతీ కార్యదర్శి తంగేల ఉపేందర్ రెడ్డి మరియు పాలకవర్గ పర్యవేక్షణలో ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా శానిటైజేషన్, దోమల నివారణకు పార్కింగ్, మంచినీళ్ల ట్యాంకులను శుభ్రపరచడం, తడి పొడి చెత్త లేకుండా వీధులను శుభ్రపరచడం, సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవనాల నిర్మాణం చేపట్టడం, మౌలిక వసతులైన త్రాగునీరు, విద్యుత్ దీపాల కల్పన కృషి చేస్తూ సమస్యలు గుర్తిస్తూ పరిష్కారాలను పాలకవర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన భాగంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతున్నామని, ముఖ్యంగా గ్రామంలో ప్రజల ఆరోగ్య రక్షణకై హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేసేందుకు వేసవి కాలంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని మంత్రి నల్గొండ మండలం అప్పాజిపేట గ్రామంలో ఉన్న అప్పేట గ్రామ ఉప సర్పంచ్ పోలి సతీష్ కుమార్ మనతో ఉన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గ్రామంలో ఆ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సతీష్ కుమార్ గారు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మీ గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత గ్రామ పంచాయతీలో వచ్చిన నిధులకి వెళ్ళి మహిళా సంఘం బిల్డింగ్లు కానివ్వండి, ప్లస్ సీసీ రోడ్లు వచ్చాయి కొన్ని, అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. 99 ప్రణాళికలో భాగంగా ఊర్లలో గ్రామ సభలు పెట్టుకోవడం జరిగింది. అవి గ్రామ పంచాయతీ మీటింగ్లలో పెట్టుకొని ప్రజల సమస్యలు ఏంటి, అటు బాగోగులు ఏంటో చూడడం జరిగింది. వీధి లైట్లు కానివ్వండి, ప్లస్ ట్యాంకీలు కానివ్వండి, మన వాటర్ ట్యాంకర్స్, మోరీల సమస్య కానివ్వండి, అండర్ డ్రైనేజ్, వివిధ కారణాలు ప్రజల సమస్యలు ఏ ఉన్నా అవి సాగు చేస్తూ గ్రామ పంచాయతీ ముందుకు పోవడం జరిగింది. మీరు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో మీ దృష్టికి వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏంటి? ప్రధాన సమస్యలు అంటే ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ కమిటీ ఇండ్లు ఒక 63 ఇండ్లు రావడం జరిగింది. అందులో భాగంగా ఒక 56% పూర్తి అవ్వడం జరిగింది. ఇంకా వేరే ఏమైనా సమస్యలు అయి ఉంటే కూడా సాగు చేస్తానికి ముందుకు పోతాం. ఈ గ్రామంలో ఈ త్రాగునీరు కానీ, డ్రైనేజీలు, సిసి రోడ్ల అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఆల్రెడీ ఇప్పుడు మేము మా పాలకవర్గం వచ్చిన కాడి నుంచి వెళ్ళి దాదాపు ఈజీఎస్ కింద ఒక 3 సీసీ రోడ్లు రావడం జరిగింది. 30 లక్షల బడ్జెట్. అది మీర్లొంగుడలో ఒకటి పడ్డది, ప్లస్ మన బీసీ కాలనీ మగ్గాల సందులో ఒకటి జరగడం జరిగింది. ఆన్నే రెండు వేయడం జరిగింది. అది కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ డ్రైనేజీలు కానీ, విద్యుత్ దీపాలు కానీ, మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి గ్రామంలో? ఆల్మోస్ట్ 100% నెలల నుంచి వెళ్ళి కంటిన్యూగా ఒక 60-70 వీధి దీపాల దాకా పోయి ఉంటే కంప్లీట్ చేయడం జరిగింది. మూరెళ్ళు దీపడం కూడా 2 సార్లు మూరెళ్ళు దీపించడం జరిగింది. బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. మీ గ్రామంలో మీ పాఠశాలను బలోపేతం చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? మీ ప్రణాళికలు ఏమున్నాయి? స్కూల్లో వాటర్ సమస్య అంటూ ఏం లేదు. క్యాజువల్గా అయితే ఇప్పుడు మామూలుగా సమస్య లేదు. బాత్రూమ్స్ ఉన్నాయి. క్యాంటీన్ సంబంధించిన సమస్య ఒకటి ఉంది. బాత్రూమ్లో కూడా ఈజీఎస్ కింద రావడం జరిగింది. ప్రైమరీ స్కూల్కు, హై స్కూల్కు క్యాంటీన్ ఆల్మోస్ట్ మనూరు మనబడి కార్యక్రమంలో రావడం జరిగింది. అది చేస్తామని కొద్దిగా టైం పడుతుంది. ఎక్కువ స్థాయిలో గ్రామాల నుండి కార్పొరేట్ స్కూల్లోకి పోతున్నారు. ఈ స్కూళ్ళనే ప్రభుత్వ స్కూళ్ళనే చదవాలని ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహించారా? తల్లిదండ్రుల గిట్ట కలిసి మీరు ప్రచారం నిర్వహించారు? ఉప సర్పంచ్ గారు చెప్పండి, మీ గ్రామంలో ఉన్నటువంటి బడిని బలోపేతం చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు మీరు? ఇప్పుడు ఇంటింటికి తిరిగే కార్యక్రమం ఒకటి జరుపుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం
బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ప్లస్ 3 జతల యూనిఫామ్ కానివ్వండి, షూస్ గిన మన ప్రభుత్వం అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా గవర్నమెంట్ స్కూళ్ళకి వచ్చి చదువుకునేలాగా చర్య తీసుకొని ముందుండి ఈ స్కూళ్ళకు ఎక్కువ వచ్చి చదువుకునే మార్గం చేస్తామని ఆశిస్తున్నాం. అదేవిధంగా మీ గ్రామ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గత 2 నెలల నుంచి వెళ్ళి కంటికి సంబంధించిన ఆపరేషన్ మన యశోద హాస్పిటల్కి వెళ్ళి కూడా క్యాంపు నిర్ణయించారు. నల్గొండ నుంచి కూడా అపర్ణ హాస్పిటల్ నుంచి వెళ్ళి కూడా రావడం జరిగింది. ఈ మన ఈసీజీ ప్లస్ కంటికి సంబంధించింది, గుండెకు, కిడ్నీ, ప్రతి ఒక్క దానికి కూడా గ్రామ పంచాయతీ తరఫున ఒక డప్పు సాటింపు వల్ల చేసి ప్రజలకు సేవలు చేయడం జరిగింది. ఇంకా ఏదైనా అవసరం ఉంటే కూడా ముందుండి చేస్తాం. గతంలో మీ గ్రామంలో హాస్టల్ కూడా ఉండేది. ఆ హాస్టల్ మూతపడడానికి కారణం ఏంటి? దాన్ని మీరు ఏమైనా తెప్పించే ప్రయత్నాలు చేయగలుగుతారా మీ హయాంలో? ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం హాస్టల్స్ తీసే మార్గం చేస్తున్నారు. ప్లస్ మనకు అన్ని యూనిట్ల సంబంధించిన వస్తువులు, స్కూల్కు సంబంధించిన యూనిఫామ్, బూట్స్, పుస్తకాలు ఏమైనా రావడం జరుగుతుంది. కాబట్టి ఇంకా స్ట్రెంత్ని పెంచి ఆ హాస్టల్ తీపియడం జరుగుతుంది. అదేవిధంగా మీ సర్పంచ్ గారి యొక్క సహాయ సహకారం, మీ తోడ్పాటు ఎలా ఉంది గ్రామ అభివృద్ధికి? ఆల్వేస్ కరెక్ట్ నడుస్తుంది. 100% పాలకవర్గం పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాం. ప్రజలలో ఉంటూ ఎలాంటి అవకతవకలు ఏం లేకుండా యాజ్డీస్గా సర్పంచ్ అమ్మ గారు దృష్టిలో ఏది ఉంటుంది మనకు వివరించి చెప్పడం జరుగుతుంది. మనం కంటిన్యూగా పాటించడం జరుగుతుంది. మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి సహాయ సహకారాలు తోడ్పాటుకి ఏ విధంగా ఉన్నాయి? మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు మీ పాలక వర్గానికి? వారు ఉపేందర్ రెడ్డి సార్ కూడా బెస్ట్ ఈజ్ బెస్ట్. ఏ సమస్య ఉన్నా ఒక బ్రదర్ లాగా మనకు చెప్పడం జరుగుతుంది. ఇట్లా గ్రామ పంచాయతీని ఇట్లా ప్రొసీడ్ చేస్తే బాగుంటుంది అనే కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఉపేందర్ రెడ్డి సార్ ఆల్వేస్ పర్ఫెక్ట్. మీ గ్రామానికి మంత్రి కోమటిరెడ్డి సహాయ సహకారాలు కానీ, అండదండలు కానీ ఎలా ఉన్నాయి అభివృద్ధికి? మన ప్రభుత్వం ఇప్పటికీ 3వ సంవత్సరాలు దగ్గరికి వచ్చింది. వాటర్స్ మన బాపన వెళ్ళే వాళ్ళ ప్రాజెక్టు నుంచి వెళ్ళి ప్రతి చెరువుకు వాటర్ రావడం జరిగింది. కొద్దిగా కావు చెరువు, అది మన బంటుగూడెం దగ్గర గుర్రప్ప చెరువుకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కూడా మన ఒక రంజాన్కు వచ్చినప్పుడు ఇక్కడికి మంత్రి గారు రావడం జరిగింది. వాటికి కూడా శంకుస్థాపన చేసి ఆ జేసీబీలు పెట్టి పని తొందరగా ముగించడం జరిగింది. రోడ్స్ మన 2-way లైన్ కూడా ఆల్మోస్ట్ ఈ 42 నెలల్లో కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇంకా చాలా ఇది చేశాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అని చెప్పు. మీ గ్రామంలో నూతనంగా ఇంకేం నిర్మించాలని అనుకుంటారు? మీ ఆలోచనలు, మీ కార్యాచరణ ఏమి ఉండబోతుంది? కొత్తగా ఈ గ్రామానికి ఏం చేయాలనుకుంటారు? ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? కొత్తగా ఏదైనా నిర్మించాలి, గ్రంథాలయం? కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఎస్సీ కాలనీలో అంగన్వాడీ సమస్య ఒకటి, బీసీ కాలనీలో కూడా ఒక అంగన్వాడీ సమస్య ఉంది. ఇంకో కొన్ని సీసీ రోడ్లు కూడా కావాలి. ఈ మన ఊర్లో ఇప్పుడు ఈ లైబ్రరీస్ కానివ్వండి, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తారు. ఈ గ్రామంలో యువకుల సహాయ సహకారాలు కానీ, గ్రామ పెద్దల సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి గ్రామ అభివృద్ధికి? గ్రామ అభివృద్ధిలో అందరూ కూడా తోడ్పాటుగా ఉండి ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఎలాంటి అవకతవకలు ఏం లేవు. పెద్దలు మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, మన సూచనల మేరకు మనకు అన్ని సలహాలు ఇస్తున్నారు.
ఇప్పుడు రావడంతో ఇప్పుడు ఈ వేసవి సెలవుల లోపుల్నే శివాలయం ఒకటి ఆ బొడ్రాయి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఒక మీటింగ్ పెట్టాము మొన్న గత 10 రోజుల కింద. ఇంకా ముందు కూడా కొద్దిగా సమస్యలు ఉన్నాయి, అవి చేసిన తర్వాతకి మాట్లాడి ఆ బొడ్రాయి కార్యక్రమం కూడా శివాలయం కూడా కార్యక్రమం ముగిస్తాం. చివరగా మీ గ్రామ ప్రజలకు ఏమి విన్నవిస్తున్నారు? నా ఉపసర్పంచ్ పదవి 5 ఏళ్ళు ఉంటుంది. నేను ఏ సమస్య గ్రామ పంచాయతీలో ఈ విధంగా నా సహకారం ఓలికనగా మన గ్రామ పంచాయతీకి 5 ఏళ్ళుగా నేను సేవ చేస్తానని మా పాలకవర్గం సర్పంచ్ మేమందరం కలిసి ఒక 5 ఏళ్ళు గ్రామ పంచాయతీలో ఉంటాం. ఏ సమస్య ఉన్నా తీరుస్తామని చెప్తాము. ఇదే సతీష్ కుమార్ తెలుపుతున్నారు. అప్పాజ్పేట గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ అధికారులతో సమన్వయం కోఆర్డినేట్ చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ మా గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దామని తెలుపుతున్నారు. అదేవిధంగా అప్పాజ్పేట గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉపేందర్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల కార్యక్రమంలో ఏమేం కార్యక్రమాలు నిర్వహించారు? గ్రామ అభివృద్ధికి ఎట్లాంటి ప్రణాళికలు మీ దగ్గర ఉన్నాయి? మీ సర్పంచ్ ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు మీరు? ముందుగా మహావిజన్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇట్లా ఒక విలేజ్ లెవెల్లో వచ్చేసి ఇట్లా మా ఒపీనియన్ తీసుకోవడం, దీన్ని ప్రజలకు తీసుకుపోవడం అనేది ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ముందుగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇప్పుడు మేము ప్రత్యేక అధికారుల పాలన ఉన్నప్పుడు నిధుల కొరత ఉండేది. ఆ సందర్భంగా మేమేం పనులు చేయలేకపోయి ఉంటుంది గ్రామ పంచాయతీలో. ఇప్పుడు పాలకవర్గం ఏర్పాటు కాగానే ప్రస్తుతం 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రావడం జరిగింది. కొత్త పాలకవర్గం మొత్తం ప్రధానంగా ఇప్పుడు పారిశుద్ధ్యం, వీధి దీపాలు, త్రాగునీటి సరఫరాలు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించగలుగుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు పాలకవర్గం రావడంతో జనాల్లో కూడా నిర్ణయాలలో ప్రజల భాగస్వామ్యం పెంచడానికి బాగా అవకాశం ఉండింది. ఇది మండలంలో పెద్ద గ్రామ పంచాయతీ కావడంతో ఇక్కడ ఒక్క అధికారికి అందరూ వచ్చి సమస్యలు చెప్పుకునేంత ఉండకపోయేది. ఇప్పుడు పాలకవర్గం రావడంతో వార్డు మెంబర్లు 12 మంది ఉన్నారు. వాళ్ళ వార్డుల్లో ప్రజలు వాళ్ళ దగ్గరికి పోయి ఆ సమస్యలను వాళ్ళు విన్న తర్వాత వచ్చి మేము ప్రతి నెల గ్రామ పంచాయతీ మీటింగ్, 2 నెలలకు ఒకసారి గ్రామ సభ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ గ్రామ సభ మీటింగ్ లో ఇప్పుడు వార్డు మెంబర్లు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ దాదాపు ఇప్పటి వరకు అన్ని సమస్యలను తీర్చాము. ఇంకా మున్ముందు కూడా ఇంకా కొంచెం ఎక్స్ట్రా మనీతో కూడుకున్న కార్యక్రమాలు ఉన్నాయి. సీసీ రోడ్లు అనేవి అవి స్థానిక మన ఎమ్మెల్యే గారు, మంత్రి ఆర్ఎండ్బి మంత్రి గారి సహకారంతో తీరుస్తామని చెప్పేసి పాలకవర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా మేము అందించడానికి అన్ని వేళలా మేము పాలకవర్గానికి సహకరిస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. ప్రధానంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్య ఏంటి సార్? ఇక్కడ వచ్చేసి నేను ప్రధానంగా గుర్తించింది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా వస్తే ఇప్పుడు వ్యవసాయ పరంగా నీటి సౌకర్యం లేదు, నీటిపారుదల సౌకర్యం. అది ఇప్పుడు ఈ బ్రాహ్మణ వెలుమ ప్రాజెక్టుతో ఆ సమస్య తీరబోతుంది. కాకపోతే ఇప్పుడు అన్ని కాలువలు కంప్లీట్ కాలేదు, అదొకటి మేజర్. అది ఇప్పుడు ఈ రీసెంట్ గా మంత్రి గారు వచ్చి క్షేత్ర పర్యటన చేయడం జరిగింది. మొత్తం ఏ కాలువలు తీయాలి, ఏ చెరువులను ఎట్లా నింపాలని చెప్పేసి ఒక ప్లాన్ రూపొందించుకున్నారు. అది తీరబోతుంది త్వరలో. తర్వాత దాని మార్కెటింగ్ కి మాకు ఒక సిసిడి శాంక్షన్ చేశారు. అది ప్రస్తుతం ఎస్టిమేషన్ దశలో ఉంది. ఇప్పుడు యథావిధిగా టెంపరీగా ఇప్పుడు ఐకేపీ సెంటర్ నిర్వహిస్తూనే ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఇక్కడ సీసీ రోడ్లు గ్రామ పంచాయతీ ఫండ్స్ తక్కువ ఉండడం వల్ల వేయలేకపోయారు. ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సీసీ రోడ్లు ప్రధాన సమస్య, డ్రైనేజ్ సమస్య ఉన్నది. అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మంత్రి గారు హామీ ఇచ్చారని చెప్పి మన సర్పంచ్ గారు నేను తెలియజేయడం జరిగింది. వారి అండదండలతోటి ఆ ప్రధాన సమస్యను తీరుస్తాం. గ్రామ పంచాయతీకి సంబంధించి మేము పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వీటిలో ఎలాంటి అంతరాలు లేకుండా మేము సప్లై చేయగలుగుతున్నాం. ఒకటి మిషన్ భగీరథ స్కీమ్ లో ట్యాప్ కనెక్షన్స్ అన్నింటికి కవర్ కాలేదు. అప్పట్లో తక్కువ ఎస్టిమేషన్ ఇచ్చారు. దాంతో అన్ని ఒక సగం విలేజ్ మిగిలిపోయింది ట్యాప్స్ కనెక్షన్ లేకుండా. దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టే విధంగా పాలకవర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడు నల్లారది ఒకటి సమస్య అయిపోతే అంతా అయిపోతుంది. ఒకటి ఇంకొకటి వచ్చేసి ఇంద్రం మిల్లకి ఇక్కడ లబ్ధిదారులు మొత్తం ఎలిజిబుల్ వాళ్ళు
360 మంది ఉండడం జరిగింది. కానీ ఫస్ట్ విడతగా 60 మాత్రమే శాంక్షన్ అయ్యాయి. 60 అందరూ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇంకా కొంచెం పెంచితే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. 300 మంది ఉన్నారు కాబట్టి అదొకటి ఇందిరమ్మ ఇల్లు. అది నెక్స్ట్ ఇంకోటి పంచాయతీ పరంగా ఏంటంటే ఇక్కడ అన్ని ఈ పంచాయతీ సైట్లో ఒక 200 ఇల్లు మిస్ అయినాయి. గతంలో అది ఎలా జరిగిందో తెలియదు కానీ ఒక 200 ఇళ్ళని అసెస్మెంట్ చేయలేదు. ఇప్పుడు కూడా అవి ఈ ఇయర్ ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు పాలకవర్గం ఏర్పడంతో ఆ 200 ఇళ్లను కూడా అసెస్మెంట్ లిస్టులో తీసుకొచ్చి ఇంటి ట్యాక్స్లు కలెక్ట్ చేసి ఆ విధంగా కూడా జనరల్ ఫండ్ని పెంచుకునే ప్రయత్నం చేసేందుకు పాలకవర్గంతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దానికి అనుమతించడం జరిగింది. త్వరలో ఆ అసెస్మెంట్ కూడా కంప్లీట్ చేస్తాం.